మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వినుత గారు నిన్న జరిగిన ఇష్యూ మీద చాలా ఖండిస్తున్నాం, బాధపడుతున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో ఏం జరిగిందంటే కొట్టే సాయి అనే వాళ్ళ పిల్లోడు వాళ్ళ అత్తగారి అక్కడ ఉంది కాబట్టి పొత్తులో ఎవరికి వచ్చినా పర్వాలేదు, ఎవరికి వచ్చినా బాగా చేయాలని చెప్పి ఒక జనసైనికుడిలాగా ఆయన ఆనందంతోనో మరి దేంతోనో మరి టపాసులు కాల్చాడు. అతను టపాసులు కాల్స్తే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఉంది? అతన్ని 20 మంది పెట్టుకు కొట్టారు, ఓకే. దానికి మళ్ళా బలిజ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి సుధీర్ రెడ్డి ఏదో చేశాడని చెప్పడం అనేది చాలా బాధకరం విషయం. ఇక్కడ టికెట్ అనేది నేను కూడా ఓపెన్ గా చెప్తున్నా, ఆవిడ కూడా బాగా కష్టపడి పనిచేశారు. చంద్రబాబు కూడా జైలుకు పోయించాడు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని అవమాన పాలు చేశారు, జనసైనికుల మీద కేసులు పెట్టారు. ఇవన్నిటికి కూడా మేము చూసాం ఏ రకంగా వినుతమ్మ కూడా పనిచేసిందో, ఆ అబ్బాయి కూడా ఏ రకంగా పనిచేశాడు. ఇప్పుడు ఒకటన్నా అందరూ టికెట్ ఆశించారు, ఒకరికి వస్తుంది తప్పకుండా. బాధ అనేది మానవ సహజం, అది సహజం. నాకు కూడా రాకపోయింటే నేను కూడా బాధపడేటోడిని. ఈరోజు ఏదో అదృష్టం ఉంది కాబట్టి వచ్చింది. నేను వినుత గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాను, అమ్మ దయచేసి మీరు మా చెల్లెలు అంటారు. అట్లే ఆనందన్న కూడా ఉన్నాడు, ఆనందన్న కూడా ఫోన్ చేశాను, మాట్లాడాను, వారు రమ్మన్నారు, ఆహ్వానించారు. నేను కూడా నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మాట్లాడతాను అన్నతో, వాళ్ళ సూచనలు తీసుకొని ప్లాట్ఫామ్ చేస్తాను. కానీ దయచేసి వినుతమ్మని, చంద్రబాబు గారిని నేను కోరేది ఒకటే, దీన్ని ఇంకా రభస చేసి వైసీపీకి లాభం చెందేటట్టు మీరు దయచేసి చేయొద్దండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకోసం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, మోడీ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మీకు ఎటువంటి న్యాయం చేయాలో తప్పకుండా మీకు న్యాయం చేస్తారు. మీరు చేసిన కష్టం ఎక్కడ పోదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ఒక అన్నలాగా నేను ఉన్నాను. మనం అందరం కలిసి అవర్ టార్గెట్ ఈజ్ టు ఎరాడికేట్ మధు ఫ్రమ్ కాళహస్తి. దయచేసి నేను వినుత గారిని కూడా ఒకటే కోరుతున్నాను, దీన్ని ఇంకా కూడా రభస్ చేయకుండా మీ కార్యకర్తల్ని మీరు కంట్రోల్ చేస్తూ దయచేసి మీరు కూడా ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఇంకో ఎలక్షన్స్ కూడా 30 రోజుల్లో ఉన్నాయి. దయచేసి దీన్ని ఇంకా రభస చేయకుండా వేరే పార్టీలు లాభం పొందుతారు. దీని గురించి అది ఒక్కసారి ఆలోచించి మీరు రైట్ డిసిషన్ తీసుకొని చేయాలని చెప్పి నేను వినుత గారిని కోరుకుంటున్నాను. నా పేరు తోట లీలాధర్. నిన్న సుధీర్ రెడ్డి గారికి సీట్ వచ్చిన కారణంగా అఫిషియల్గా అనౌన్స్ చేసిన కారణంగా టపాసులు కాల్చడం జరిగింది. నేను మా బంధువుల ఇంటి వద్దకు వెళ్ళి నేను నా పార్టీకి నేను టపాసులు కాల్చుకుంటూ ఉంటే అక్కడ వినుత వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉందని చెప్పి వినుత, కోట చంద్రబాబు వాళ్ళు నా మీద వచ్చి దాడి చేయడం జరిగింది. దాదాపు 25 మంది చేత నన్ను కొట్టిపించడం జరిగింది. నా మీద 25 మంది వచ్చి నేను కొట్టేంత తప్పు నేనేం చేశాను? టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగానే ఎవరికి సీట్ వచ్చినా ఒకే విధంగా నేను అనుకుంటూ, అందులో ఎవరికి సీట్ వచ్చినా ఒకే విధంగా అనుకుంటూ నేను ఇద్దరు ఒక సమానమే అనుకొని నేను టపాసులు కాల్చాను. నేను ఉద్దేశపూర్వకంగా నాకు ఒక చెప్తాను, ఒకరు చేయమంటాను, నేను చేయలేదు. నేనే నాకు చేయాలనిపించింది కాబట్టి చేశాను. 2019 నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని జనాల్లో తీసుకొని వెళ్ళాలని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలో కష్టపడుతున్న జనసైనికులపై మీరు దాడి చేయిస్తున్నారు కదా, దాడి చేయించి మమ్మల్ని టీడీపీ కార్యకర్తలని చెప్తున్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం వినుత గారు? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మీరు కుక్కలతో పోల్చారు మేడం వినుత గారు. అయినా కానీ మేము మీతో కలిసి పనిచేసాం. ఇంటికి పిలిచి అవమానించి బయట పంపించినా సరే పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగకూడదని చెప్పి మీతో కలిసి పనిచేశాం మేడం వినుత గారు. మీరు మీరు ఇప్పుడు నన్ను టీడీపీ కార్యకర్త అని చెప్పి మీ వాళ్ళు చెప్తున్నారు కదా, అది మీరు ఎట్లా చెప్తారు మేడం నేను టీడీపీ కార్యకర్తనని? నేను గత 2019 నుంచి జనసేన పార్టీలో పనిచేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.